నా ఇంటి మీదనే దాడి చేసి అనవసరంగా నన్ను 18 రోజులు జైల్లో పెట్టారు. ఆ పోలీసులు ఖచ్చితంగా సస్పెండ్ చేసేంత వరకు నేను విశ్రమించను, నేను ఊరుకోను, మా ప్రభుత్వం వచ్చాక మేమేంటో చూపిస్తామంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కలెక్టరేట్ వద్ద గుంటూరులో ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు. అలాగే వైసీపీ నేతలు మొత్తం కూడా సంఘీభావం తెలిపారు. విడుదల రజనీ గారు ఒక అడుగు ముందుకేసి మా అన్నని మీరు డిస్టర్బ్ చేశారు, ఆయన చుక్కలు చూపిస్తారు మా ప్రభుత్వం వచ్చాక అంటూ ఆవిడ కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఇదే విషయానికి సంబంధించి మనతో కంప్లీట్ గా డీటెయిల్స్ అందించడానికి, అసలు దీని వెనకాల ఏంటి వాళ్ళ ఉద్దేశాలు నేను చెప్పడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారినేటికి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంబటి రాంబాబు గారు మరి చాలా రోజుల తర్వాత ఆయన నిరాహార దీక్ష చేయడం ఏంటి? ఆ నేతలు మొత్తం కూడా సంఘీభావం తెలపడం, అలాగే మాజీ మంత్రి విడుదల రజనీ గారు కూడా మా అన్న గురించి మీకు తెలియదు, మా అన్న చుక్కలు చూపిస్తాడంటూ కూడా ఆవిడ ఛాలెంజ్ చేసింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మొన్న అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన ఇన్సిడెంట్, అవును, అంతకు ముందు రోజు ఇతను ఆ ఫ్లెక్సీ అక్కడ అతను తిట్టిన బూతులు, అవును, లకార్ భాష, వీటన్నిటితో అతను జైలుకి కూడా వెళ్ళాడు. 18 రోజులు అంబటి రాంబాబు జైలు శిక్ష. కరెక్ట్. ఇటు ఆయన ఇంటిపైన దాడి చేసిన 31 మందిపై కేసులు. ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ ఇటు బూతులు తిట్టినాడిని శిక్షించింది, అటు ఇంటిపై దాడికి వచ్చిన వాళ్ళపైన కేసులు పెట్టింది. అవును. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీస్ ఎలా పనిచేసింది, ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసింగ్ ఎలా ఉంది, బేరీ చేసుకోవాలి. అవును, ఏకపక్షంగా అంతకుముందు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది వాళ్ళ కార్యకర్త కూడా చెప్పిందే జరిగింది సార్, ఏదైనా కానీ. ఇప్పుడు అంబటి రాంబాబు ఈ రోజు 12 గంటల నిరసన దీక్ష, దీక్షలో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, అదే మీరు ఇంట్రోలో చెప్పిందే, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, నన్ను 2 కాళ్ళు పగలదీసి అవును హింసించడానికి ప్రయత్నించారు, వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి, ప్రయత్నించారు, జరగలేదు, జస్ట్ ప్రయత్నం మాత్రం. అశ్వత్థామ అతహ కుంజరహ, మెల్లగా కుంజరహ, మళ్ళీ వినపడకుండా నన్ను 2 కాళ్ళు పగలదీసి హింసించడానికి ప్రయత్నించారు. అంటే హింసించారా? అంటే 2 కాళ్ళు పగలదీసిన వాళ్ళు ఒకవేళ నిజంగా పగలదీస్తే వాళ్ళు నిన్ను మెన్ హ్యాండ్లింగ్ చేయాలనుకుంటే చేయకుండా వదిలేస్తారా? ఖచ్చితంగా చేసేవాళ్ళగా. ఇప్పుడు 2 కాళ్ళు పగలదీసి కొట్టకుండా ఎందుకు వదిలేస్తారు? అంటే మిమ్మల్ని ఏమన్నా అంబటి రాంబాబు ఏమన్నా డాన్స్ వేయమన్నారా? మీరు మంచి డాన్సరు. అవును, సంబరాల రాంబాబు అని సత్తెనపల్లిలో మీ డాన్సులు లేని వాళ్ళు లేరు, అసలు గుంటూరు జిల్లా మొత్తం అబ్బో అసలు అదేమంటే నువ్వు నవ్వుకుంటావు, ముసిముసిగా చెబుతావు, సినిమా అవకాశాలు కూడా నాకు ఉన్నాయంటావు. ఇప్పుడు స్టేషన్లో మిమ్మల్ని తీసుకెళ్ళి పెట్టిన తర్వాత మిమ్మల్ని ఏమైనా డాన్స్ వేయమన్నారా? పగలు తీయటం ఏంటి, హింసించడానికి ప్రయత్నించడం ఏంటి? మీరు మాజీ మంత్రిగా చేసినాడివి, లేకపోతే 2 సార్లు శాసనసభ్యుడివి, అసలు నీ నోటి దూల తెలిసినాడు ఎవడన్నా నిన్ను అంటుకుంటాడా? ఏ పోలీసు వాడైనా నువ్వే పోలీసు వాళ్ళ మీదకి వెళ్తావు. ఓకే, మనం చూసాం అంబటి రాంబాబు అటు ఎక్కడ సత్తెనపల్లిలో పోలీసు వాళ్ళ మీదకి ఎలా ఎగబడ్డాడు, ఆ రోజు రెంటపాళ్ళ ఆ విగ్రహావిష్కరణ. మాజీ మంత్రివే, 2 సార్లు శాసనసభ్యుడివే, అరే నేను బ్యారికేడ్లు తీయకూడదు, నువ్వే బ్యారికేడ్లు ఎత్తి పడేసావు, నీ తమ్ముడు బ్యారికేడ్లు ఎత్తి పడేశారు. క్లియర్ గా పడింది. గుంటూరులో అతను సిఐ పట్టాపురం గంగా ప్రసాద్ ఏదో ఉంది, ఎలా ఎగబడ్డావు, ఏం కొడతావా, ఏం తంతావా అంటూ నువ్వే అతను కొట్టినంత పని చేసావు. నువ్వే అతని మీదకి ఎదురెదురు అసలు రొమ్ము గుద్దటం. అతను పోలీస్ ఆఫీసరు. ఇప్పుడు ముళ్ళు మీద, ఇప్పుడు ఏంటి, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చిరిగేది. అంబటి రాంబాబు వచ్చి పోలీస్ మీద పడ్డా, పోలీసు వచ్చి అంబటి రాంబాబు మీద పడ్డా, చిరిగేది పోలీసే. అంబటి రాంబాబుకి ఏం కాదు, నువ్వు పెద్ద ముళ్ళు. అంటే ఈయన క్రియేట్ చేసుకుని చెప్పాడంటారు సార్. వాళ్ళు ఏం చేయకుండానే కావాలని ఈయన ఆర్టిస్ట్ గతంలో 1-2 సినిమాలు కూడా తీశాడు, ఆ కళను ఉపయోగించి జస్ట్ అనవసరంగా పోలీసుల మీద ప్రోపగండా చేస్తున్నంటారా? ఇప్పుడు ఒకటి మీరు అన్నది కాదంబరి జత్వాని, అంటే ఇప్పుడు అంబటి జత్వానియా? ఇప్పుడు కాదంబరి జత్వానీని ఆ రోజు మనం చూసాం, ఎట్లా హింసించారు, ఏ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, 43 రోజులు చిత్రహింసలు పెట్టారు ఆ కుటుంబాన్ని. పాపం పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా హింసించారని తనే స్టేట్మెంట్ ఇచ్చింది సార్. జుట్టు పట్టుకుని కొట్టారని అక్కడ జగ్గయ్యపేట గెస్ట్ హౌస్లో నిర్బంధించి అక్రమంగా. అదేంటి అసలు నీకు అది ఒక పెద్ద అడవిలాగా ఉంటుంది. ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిని తండ్రిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకురావటం. నేను అనేది అదే, ఆ రోజు కాదంబరి జత్వానీని హింసించినట్టు అంబటి రాంబాబుని హింసించారా అంటున్నా, ఆయన కుటుంబాన్ని హింసించారా అంటున్నా. హింసించలేదు కదా. లేదు, రఘురామకృష్ణరాజు అవును, సేమ్ అదే ఎపిసోడ్ అంబటి రాంబాబు జరిగిందా? అసలు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు ఆయన అప్పుడు. ఆ రోజు రఘురామకృష్ణరాజుని గుంటూరు సిఐడి కార్యాలయంలో పెడ రెక్కలు విరిచి కట్టి, ఏంటి అసలు రబ్బర్ బెల్టులు, లేకపోతే లాఠీలు,
రబ్బర్ లాఠీలతో కొట్టిన చోట కొట్టకుండా మడం ఇరిగిపోయింది. అవును, ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి ఎర్ర కందిపోయి ఉన్నాయి. ఎడమ పాదం ఏలు ఇరిగింది. ఇప్పుడు ఒకటి ఏది, అతను అప్పుడే హార్ట్ పేషెంట్, ఆయన ఏంటి ఆపరేషన్ చేయించుకున్నాడు, ఆల్రెడీ స్టెంట్ వేసి ఉంటారు. ఆపరేషన్ చేయించుకుని 2-3 నెలలు కూడా కాని వ్యక్తిని మీరు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టడం నడిపించడం. అరే అసలు నడవలేని పరిస్థితికి వచ్చేదాకా అట్లా కొట్టారే, హింసలు పెట్టారే, చివరికి జూమ్ లో ఏదో ఎవరికో చూపించారన్నారే, వీడియో కాల్ చెప్పాడు రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. అట్లా కొట్టారా అంబటి రాంబాబుని? లేదు. అంటే అట్లా కొట్టలేదనా ఇప్పుడు ఈయన బాధ? అలాగే అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఆయన తగ్గేది లేదని కూడా చాలా హుందాతనంగా యాక్టివ్గా చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఆయన. అసలు ఎలాంటి కొట్టిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. పోలీస్ హింస, టార్చర్ అది కదా. ఆ రోజు రఘురామకృష్ణరాజు పైన ఎవరాళ్ళు ఇప్పటికీ కేసుల్లో ఉన్నారు, తిరుగుతున్నారు, అరెస్టులు అయ్యారు. విజయపాల ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు విజయపాల్? లేకపోతే ఆ గుండెల మీద కూర్చున్న తులసిబాబు ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు? ఇప్పుడు ఆ కేసులో A1 సునీల్ కుమార్, A2 సీతారామాంజనేయులు, A3 జగన్మోహన్ రెడ్డి, A4 విజయపాల్, A5 ప్రభావతి. మనం చూసాం రఘురామకృష్ణరాజు చిత్రహింసలు, టార్చర్. అట్లా పెట్టారు అంబటిని అడుగుతున్నా. అంటే తేడా అది. ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసింగ్కి ఇప్పుడు పోలీసింగ్కి ఏమీ జరగకుండానే పంగబగలు తీశారు. కొట్టడానికంట ప్రయత్నించారంట. అంటే కొట్టలేదనే నీ బాధ? నాకు అర్థం కావటల్లా. అంటే ఒకటి తప్పు, ఏది జరగనిది జరిగినట్లుగా చిత్రించి అబద్ధాన్ని పోర్ట్రేట్ చేయడం, సానుభూతి పొందడం కోసం. అసలు జనం నవ్వుకుంటున్నారు నీ మాటలు, నీ యాక్షన్. అసలు నిరాహార దీక్ష కూడా పెద్ద జోక్ సార్. అసలు ఏం జరిగిందని ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు? ఆమె ఎవరో ఒక ఆమె చుక్కలు చూపిస్తాము, విడుదల రజనీ గారు, మాజీ మంత్రి. కళ్ళు మూసుకోమనేమో జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే ఇంకోసారి 1.5 ఏళ్ళ అవుద్ది. 1.5 ఏళ్ళ తర్వాత నేను పాదయాత్ర చేస్తా, మీ కళ్ళు మూస్తా, పార్టీ కళ్ళు మూస్తా. ఇది కాదు కదా ఇవాళ చుక్కలు ఎప్పుడో చూపించేది కాదు, ఇప్పుడు కనపడుతున్నాయా లేదా మీకు? ఇప్పుడు చూపిస్తుంది మిమ్మల్ని ఆ ప్రభుత్వం చుక్కలు. ఈ చూడండి, ప్రజలు కూడా ఓటు ద్వారా, తీర్పు ద్వారా కూడా చుక్కలు చూపిస్తున్నారు అనుకోవచ్చా సార్? అతనే అదే అంటాడు, జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తానంటాడు. ఎప్పుడో చూపించే సినిమా కాదు కదా, ఇప్పుడు ఫ్రీగా సినిమా చూపిస్తుంది కూటమి ప్రభుత్వం జనానికి, మీకు అందరికీ. ఇప్పుడు అది చూడండి, ముందు ఎప్పుడో జరిగేది కాదు కదా. జోగి రమేష్ మాట్లాడుతున్నాడు, ఇప్పుడే మీరు అన్నదే చూసా. నిరసన దీక్షలో అంబటి రాంబాబుకి ఏదైనా వచ్చే కొద్దో గొప్ప సింపతి ఆ జోగి రమేష్ చూసి పోయి ఉంటుంది. అతను మాట్లాడుతూ వీళ్ళు ఎందుకు నిరసన దీక్ష చేశాడు ఏంటబ్బా అనుకున్నా. పిటిషన్లు వేసాడు, హైకోర్టులో వేసాడు, అవి నడుస్తున్నాయి కదా. ఎందుకు ఇవాళ సడన్గా ఇతను ఈ దీక్ష అనగానే నాకు టపక్కమని పొలిట్ బ్యూరో గుర్తొచ్చింది. మొన్న జాతీయ కమిటీలు, రాష్ట్ర కమిటీలు నియమించింది తెలుగుదేశం. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ ఇచ్చారు. తర్వాత గల్లా మాధవిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. కరెక్ట్ సార్, ఇప్పుడు అవగతమైంది క్లియర్ గా పిక్చర్. గల్లా మాధవ్ని పాలిట్ బ్యూరో తీసుకుంటే నువ్వు 12 గంటలు అన్నం మానేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. అంటే భయపడి ఆయన బెంబేలెత్తిపోయి ఉంటారనే కదా. వాళ్ళు ఎవరు పార్టీ పదవి వాళ్ళు ఇచ్చుకున్నారు, అది మనకు అనవసరం. నువ్వు 12 గంటలు అంటే ఒకటి భయపడుతున్నారు అనుకోవచ్చు సార్. మీకేదన్నా స్లిమ్ అవ్వాలనో, మీకు డైట్ కంట్రోల్లో ఏదో, నువ్వు ఎక్సర్సైజులు డ్యాన్సులు బాగానే చేస్తున్నావు కదా, ఇంకా బాగా మంచి ఫిజికల్ ఫిట్నెస్ కోసం, దానికోసమా ఈ దీక్ష? డైట్లో ప్లాన్ని దాన్ని దీక్షగా మలిచి ఉండొచ్చు అంటారా? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి 48 గంటలు చేసేవాడు, అంబటి కూడా 48 గంటలు చేస్తాడు అనుకున్నా. మనకంత లేదనా? మనం 12 గంటలు, 12 గంటలకే హాఫ్ డేకే ఆయన ఫిక్స్ అయ్యారు. ఒకటి, ఆ రోజు కేసు పెట్టారా లేదా? నీ ఇంటి మీద జరిగిన దాడిని ఎవరు సమర్థించరు, కానీ ఆ పరిస్థితి తెచ్చుకుందే నువ్వు కదా. ఆ రోజు ఆ ఫ్లెక్సీ తీసేయండి అని నువ్వు అక్కడ సినిమా చేయకపోతే, గుళ్ళో పూజలు చేసుకున్నవాడివి భక్తుల్లాగా పూజ చేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఉంటే, ఫ్లెక్సీ దగ్గరికి రాకుండా వాళ్ళు కాపలా కాసుకుంటున్నారు ఫ్లెక్సీకి. నువ్వు ఎక్కడొస్తావో, దాన్ని తగలబెడతావో, దాన్ని ధ్వంసం చేస్తావో నువ్వే చెప్పావు. రేపు ఈ పాటికి అది కనుక తీయకపోతే నేనే దిగుతానన్నావు. బాగా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారు. వచ్చావు, వాళ్ళు నిన్ను అడ్డగించారు, నువ్వెక్కడ ఆ ఫ్లెక్సీని కొడతావా అని చెప్పి నిన్ను ముట్టడించారు. నువ్వు వాళ్ళని చూసి నువ్వు బూతులు తిట్టావు. అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రినే పచ్చి బూతులు తిట్టావే, వాళ్ళ అమ్మని తిట్టావే. పైపెచ్చి ఏమంటాడు, నేను ఇంటికి వచ్చా క్షమాపణ చెప్పా అన్నాడు. ఒకసారి మీరు ఆ వీడియో వేసుకుని చూడండి. చూసాను సార్. క్షమాపణ అనే పదం వినపడిందా? లేదు. క్షమాపణ అని కానీ పశ్చాత్తాపం అని కానీ అసలు ఆ 2 పదాలు లేకుండా అది క్షమాపణ ఎలా? పశ్చాత్తాపం అనేది ఆయన ఫేస్ లో కనీసం 0% సార్ కనపడలేదు. లేకపోగా ఛాలెంజ్, తగ్గేది లేదు. రెడ్ బుక్ లోకేష్, నీ రెడ్ బుక్ భయపడేదే లేదు. నీ రెడ్ బుక్ నేను కాదు, నా ఇంట్లో కుక్క కూడా భయపడదు, నా తోటలో 2 కుక్కలు కూడా భయపడవు అన్నాడు.
ఇప్పుడు ఏ కుక్క, ఇప్పుడు ఇంట్లో కుక్క భయపడిందా? తోటలో 2 కుక్కలు ఎలా ఉన్నాయి, భయపడుతున్నాయా? ఇప్పుడు పశ్చాత్తాపం అంటే కుక్కలు భయపడటం ఇదా? నువ్వు ఒకటి వీళ్ళందరూ అదే. జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాడు అంటాడు. అవును, క్షమాపణ చెబితే ఎందుకు వాళ్ళు రివాల్వ్ అవుతారు? ఆ రోజు మహిళలంతా నిరసన తెలియజేయడానికి వచ్చారు నీ ఇంటికి, నీ మాటలు విన్నారు, నువ్వు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా కుక్క, నా కుక్క కూడా భయపడదనేసరికి వాళ్ళకి చిరాకేసింది. ఇక వాళ్ళు ఏదో దాడి ఏంటి, వాళ్ళు నిరసన మామూలుగా శాంతియుతంగా చెప్పడానికి వస్తే ఇవాళ కూడా మీటింగ్లో ఏమంటాడు, టార్గెట్ పెమ్మసాని. పెమ్మసాని చంద్రశేఖరరావు అతనేంటి ఎన్ఆర్ఐ, అతను ఎక్కడో అమెరికాలో మంచి ఇంటెలిజెంట్, బాగా చదువుకున్నాడు, విద్యాధికుడు, సంపాదించుకున్నాడు. అతనేమి మీలాగా రాజకీయాల్లోకి ఇచ్చి సంపాదించింది కాదు కదా. తన చదువు, తన యొక్క ప్రొఫెషన్. ఇవాళ ఏదో తనని ఇంత చేసింది సమాజం, నేను కూడా నా రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి ఏదో చెయ్యాలని వచ్చాడు, గెలిచాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. పెమ్మసాని చంద్రశేఖర్ని సవాల్ చేస్తూ అబ్బో అసలు మామూలుగా లేదు. అసలు అనవసరంగా అది ఎందుకు సార్, ఆయన మీద ఎందుకు పర్సనల్గా ఏమైనా కక్ష ఉందంటారా? ఆయనంట ఈ ఇన్సిడెంట్కి ముందు ఇదే ఈ బూతులు తిట్టాడు కదా, పచ్చి బూతులు తిట్టినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు, తెలుగుదేశం వాళ్ళంతా బండ తిట్లు తిట్టారు. అప్పుడు పెమ్మసాని ఏమన్నాడు, సినిమా చూపిస్తానో ఏదన్నట్టు. అవును అన్నారు. ఇప్పుడు ఆయన ఏదో మాట వరుసకి సినిమా చూపిస్తాననేసరికి ఇదంతా పెమ్మసాని ప్లానే, ఇదే సినిమానా, నాకు పెమ్మసాని సినిమా, ఏం సినిమా ఇది? జరిగింది. ఇంకా నిన్ను నువ్వు అల్లరి చేసుకుని నీ పార్టీని అల్లరి చేసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని అల్లరి చేస్తున్నావు. అంబటి రాంబాబు విడుదల రజనీ అన్న మాటలు, లేకపోతే జోగి రమేష్ అన్న మాటలు, ఆ రోజు జోగి రమేష్ మనం ఇవాళ మాట్లాడుతుంటే ఈ శిబిరంలో జోగి రమేష్ అక్కడికి ఎందుకు వచ్చాడు, అతనితో ఎందుకు మాట్లాడిచ్చావు నువ్వు, అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిచ్చేసరికి చంద్రబాబు ఇంటిపై దాడి గుర్తొచ్చింది. అంటే కొద్ది గొప్ప సింపతి కూడా రాకుండా చేశాడు. ఆ రోజు చంద్రబాబు ఇంటిపై దాడి చేసినాడిని, నువ్వు మంత్రి అయినాడిని నువ్వు తీసుకొచ్చి మాట్లాడిచ్చావే, మరి ఆ మాచర్ల ఎవరు అతను త్వరగా కిషోర్ను కూడా తీసుకొచ్చి మాట్లాడిస్తే ఇంకా బాగుండేది, నీకు ఇంకా బాగా ఇమేజ్ పెరిగేది. అది ఆ బుద్ధ ఎంకన్న, బొండా ఉమా, హైకోర్టు కిషోర్ తల బగల కొట్టారు కిషోర్. అది ఇప్పుడు లేకపోతే ఇంకేం చేయాలా, అక్కడ వాళ్ళు లేళ్ల అప్పిరెడ్డి ఉన్నట్టున్నాళ్ళే, వీళ్ళే వచ్చి మాట్లాడాల్సింది, వీళ్ళే అక్కడ కనపడాల్సింది. అప్పిరెడ్డిని చూడంగానే మనకు గుర్తొచ్చేది ఎన్టీఆర్ భవన్, మంగళగిరి పార్టీ కార్యాలయం ధ్వంసం చేసింది గుర్తు వస్తుంది. అంటే నీకు వచ్చే సింపతి కూడా రాకుండా చేసుకోవడం కోసం ఇటుపక్క అప్పిరెడ్డి, అటుపక్క జోగి రమేష్, మధ్యలో విడుదల రజనీ. మీరు అన్నట్టు త్వరగా కిషోర్ కూడా వచ్చి ఉంటే పరిపూర్ణమయ్యేది ఆయన ప్లాన్. ఇంకా ఏదైనా రాంబాబు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినాక ఇంకోసారి ఎమ్మెల్యే గెలవడానికి 30 ఏళ్ళు పట్టింది. అంతేనంటారు సార్? ఎన్నేళ్ళు పట్టింది? 30. అటు రేపల్లెలో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మళ్ళా సత్తెనపల్లిలో ఏదో జగన్ పుణ్యమా అని 2019లో మళ్ళా గెలవడానికి 30 ఏళ్ళు పట్టింది. ఇంకోసారి నువ్వు ఎమ్మెల్యే కావాలంటే ఇంకెన్నేళ్ళు పట్టుద్ది? ఇంకా లేదు, ఛాన్స్ లేదని అర్థం. ఇంకా 30 రావాలంటే నీకు అప్పటికి 95 అవుతాయి. అవును, అప్పటి వరకు మనం ఉన్నాం. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని నడిపితే 30 ఏళ్ళు ఇక జగన్కు కూడా లేదు కదా స్పేస్. ఇక్కడ స్పేస్ లేని చోట ఏందయ్యా మీరు చేసే ఫైటు? ఏదైనా కోర్టు ఉంటే ఆ కోర్టుకి వెళ్ళి ఆడండి. ఇక్కడ అసలు నీవు ఆడటానికి కోర్టే లేదు. బేస్లెస్ ఫైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.